నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా కుదేలైన ఈ విమానయాన సంస్థ లిక్విడేషన్ ప్రక్రియకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రయత్నాలు విఫలమైన వేళ ఈ ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్ను నియమించాలని ఎన్సిఎల్టీ ముంబై బెంచ్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జెట్ ఎయిర్వేస్ కథ ముగిసినట్లయింది. ఇక ఆర్థిక కష్టాలతో జెట్ ఎయిర్వేస్ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు వెళ్ళగా అక్కడ దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్ కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. తర్వాత కన్సార్షియానికి రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్సిఎల్టీకి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్సిఎల్టీ ఇచ్చిన ఆదేశాలను అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఇక అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. దీనిపై విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఎన్సిఎల్ఏటీ ఆదేశాలను పక్కన పెట్టింది. దివాలా ప్రక్రియలో విమానయాన సంస్థను చేజెక్కించుకున్న జలాన్ కర్లాక్ కన్సార్షియం ఉద్యోగుల జీతభత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్కు ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జెట్ ఎయిర్వేస్ ఆస్తులను నగదుగా మార్చనున్నారు. ఇక వాస్తవానికి జెట్ ఎయిర్వేస్ ఒక వెలిగిన భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉండగా ముంబైలో శిక్షణ అభివృద్ధి కేంద్రం ఉండేది. ఇది భారతదేశంలో ఇండిగో తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపించేది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులో ఉండేవి. 1992 ఏప్రిల్లో పరిమిత బాధ్యత వ్యాపార సంస్థగా ఈ సంస్థ ప్రారంభమైంది. 1993లో తన ఎయిర్ టాక్సీ కార్యకలాపాలు ప్రారంభించింది. 1995 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది.
ఇక 2004వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభించింది జెట్ ఎయిర్వేస్. ఇక 2005వ సంవత్సరంలో పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించింది. 2007లో ఎయిర్ సహారాను స్వంతం చేసుకుంది. దీని ప్రధాన పోటీదారులైన స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్ సంస్థలు టికెట్ల ధరలు తగ్గించడంతో ఇది కూడా ధరలు తగ్గించవలసి వచ్చింది. దాంతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంది. 2017 అక్టోబర్ నాటికి ఇది ఇండిగో కంటే వెనుకబడి 17.8% మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పతనం దిశగా సాగి 2019లో దివాలా తీసింది. విస్తారా ఎయిర్లైన్స్ స్థాపనకు ముందు ఎయిర్ ఇండియాతో పాటు ఇది ఒక్కటే భారతదేశం కేంద్రంగా నడిచిన పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థ. 2019వ సంవత్సరం ఏప్రిల్ నాటికి దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే 2022లో మళ్ళీ ప్రారంభం కావచ్చని వార్తలు వచ్చాయి. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా కుదేలైన ఈ విమానయాన సంస్థ లిక్విడేషన్ ప్రక్రియకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రయత్నాలు విఫలమైన వేళ ఈ ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్ను నియమించాలని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జెట్ ఎయిర్వేస్ కథ ముగిసినట్లయింది. ఇక ఆర్థిక కష్టాలతో జెట్ ఎయిర్వేస్ 2019లోనే కార్యకలాపాలు నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్కు వెళ్ళగా అక్కడ దివాలా ప్రక్రియ మొదలైంది. ఇందులో జలాన్ కర్లా కన్సార్షియం బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. తర్వాత కన్సార్షియానికి రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలు ఎన్సీఎల్ఏటీకి వెళ్లారు. యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలను అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఇక అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్బీఐ, ఇతర రుణదాతలు సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను పక్కన పెట్టింది. దివాలా ప్రక్రియలో విమానయాన సంస్థను చేజెక్కించుకున్న జలాన్ కర్లా కన్సార్షియం ఉద్యోగుల జీతభత్యాలు, నిధులు వెచ్చించడంలో విఫలమైనందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించి లిక్విడేషన్కు ఆదేశాలు ఇచ్చింది. రుణదాతలు, ఉద్యోగులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రయోజనార్థం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జెట్ ఎయిర్వేస్ ఆస్తులను నగదుగా మార్చనున్నారు.
వాస్తవానికి జెట్ ఎయిర్వేస్ ఒక వెలిగిన భారతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉండగా ముంబైలో శిక్షణ అభివృద్ధి కేంద్రం ఉండేది. ఇది భారతదేశంలో ఇండిగో తర్వాత రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 74 స్థావరాల నుంచి మొత్తం 300 విమానాలను ఈ సంస్థ నడిపించేది. ద్వితీయ శ్రేణి స్థావరాలు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులో ఉండేవి. 1992 ఏప్రిల్లో పరిమిత బాధ్యత వ్యాపార సంస్థగా ఈ సంస్థ ప్రారంభమైంది. 1993లో తన ఎయిర్ టాక్సీ కార్యకలాపాలు ప్రారంభించింది. 1995 నుంచి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. ఇక 2004 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభించింది. 2005లో పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించింది. 2007లో ఎయిర్ సహారాను స్వంతం చేసుకుంది. దీని ప్రధాన పోటీదారులైన స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ల ధరలు తగ్గించడంతో ఇది కూడా ధరలు తగ్గించవలసి వచ్చింది. దాంతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంది. 2017 అక్టోబర్ నాటికి ఇది ఇండిగో కంటే వెనుకబడి 17.8% మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పతనం దిశగా సాగి 2019లో దివాలా తీసింది. విస్తార ఎయిర్లైన్స్ స్థాపనకు ముందుగా ఎయిర్ ఇండియాతో పాటు ఇది ఒక్కటే భారతదేశం కేంద్రంగా నడిచిన పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థ. 2019 ఏప్రిల్ నాటికి దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే 2022లో మళ్ళీ ప్రారంభం కావచ్చని వార్తలు వచ్చాయి. ఇక భారతదేశంలో ఒక విమానయాన రంగ సంస్థగా వెలుగు పొందినటువంటి జెట్ ఎయిర్వేస్ మాత్రం వచ్చేటువంటి భవిష్యత్తు కాలంలో మాత్రం ఏదైతే విమానయాన సంస్థలు పెరగడంతో ఒక కాంపిటీషన్లో ఏదైతే ఉన్నట్టుండి ధరలు తగ్గించడంతో అది పూర్తిగా ఆర్థిక నష్టాలతో మునిగిపోయి 2019లో దివాలా దిశగా వెళ్ళింది. ఇక దానికి దివాలా దిశగా వచ్చినటువంటి కంపెనీని మాత్రం ఒక కంపెనీ వేరైతే కొనుగోలు చేయడానికి వచ్చినా దానికి రుణాలకు మధ్య కొన్ని లావాదేవీల మధ్య తేడాలు రావడంతో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు అయితే నిన్న ఒక తీర్పునైతే ఇచ్చింది. ఏదైతే జెట్ ఎయిర్వేస్కి సంబంధించి ఏవైతే ఆస్తులు కానీ ఉన్నాయో వాటిని లిక్విడేట్ చేసి ఆ రుణదాతలకు, అందులో పనిచేసిన ఉద్యోగులకు, ఎవరైతే ఇతరత్ర వారికి ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయాన్ని అయితే తీర్పుని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఇవాళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 4 Sides TV.